హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం రైతుల కోసం అయితే ప్రత్యేక అప్డేట్ని తీసుకొచ్చాను. అదేంటంటే రైతు బంధు రైతులకు పండగ లాంటి శుభవార్త. ఇన్నాళ్ళ ఎదురు చూపు తర్వాత రైతు బంధు అయితే కొత్త అప్డేట్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేశారు. దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే రైతు బంధు ఇప్పటివరకు ఎంతమందికి పడ్డది, ఎన్ని ఎకరాల వరకు పడ్డది, ఎంత పడ్డది, ఇంకా పడని వారికి ఎప్పుడు పడుతుంది అనేది అయితే పూర్తి వివరాలు మీకు అందించబోతున్నాను. అదేవిధంగా యాసంగి సీజన్లో ఇచ్చే రైతు భరోసా కూడా ఎంత ఇస్తారనేది ఇప్పుడే ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు రైతు బంధు పడ్డట్టయితే కామెంట్లో ఎస్ అని, పడకపోతే పడలేదని, నో అని కామెంట్ చేయండి. మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మంచి అప్డేట్ని తీసుకొచ్చారు. అది ఏంటంటే ప్రజల కోసం రైతు బంధుపై అయితే కీలక అప్డేట్ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వచ్చిందని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. మనం చూసుకున్నట్టయితే అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే ఎన్నికల హామీలతో పాటు ఈరోజు మనం చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. ఇప్పటికి చాలామంది ఈ గ్యారెంటీ పథకాల్లో అయితే లబ్ధి కూడా పొందారు. దీనితో పాటు ఏంటంటే తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రైతు బంధు పథకం అయితే ఇచ్చారు. కానీ అప్పుడైతే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది, అందుకే ఎంతో పాపులర్ అయింది కూడా. కానీ ఇప్పుడు ప్రజెంట్ రైతులకైతే పెట్టుబడి సాయం అందించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. దీన్ని కొనసాగించుకుంటూ వచ్చింది. కానీ మనం చూసుకున్నట్టయితే మాజీ సీఎం కేసీఆర్ గారు అయితే దాదాపు 100 ఎకరాలు ఉన్నా కానీ రైతు బంధు ఇచ్చారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మినిమం 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమైతే ఇప్పటి వరకు రైతు బంధు ఇచ్చారు. కానీ ఇప్పటి నుంచి అయితే అర్హులైన రైతులకు మాత్రం రైతు బంధు నిధులను జమ చేస్తుంది. ఏ భూమికి అయితే రైతు బంధు నిధులు జమ అవుతున్నాయో తప్పనిసరిగా ఆ భూమిని సాగు చేయాలని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. మిగతా వాళ్ళకైతే రైతు బంధు కట్ అనేది అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే సాగు చేయని భూములకైతే రైతు బంధు ఇవ్వమని అయితే తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 5 ఎకరాల లోపు భూ విస్తీర్ణం కలిగిన రైతులకు రైతు బంధు నిధులు అయితే జమ కాగా 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకైతే ఈ రైతు బంధు నిధులు జమ కాలేదని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. ఇప్పటివరకు 5 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే రైతు బంధు పడ్డది, 5 ఎకరాల పైన ఉన్న వారికి అయితే రైతు బంధులు పడలేదు అని అయితే క్లియర్గా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. మీకు 5 ఎకరాల లోపు ఉండి ఇప్పటివరకు రైతు బంధు పడకపోతే కామెంట్ సెక్షన్లో వెంటనే కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే దీనిపై ప్రతిపక్షం కూడా బీఆర్ఎస్ కూడా అన్నదాతలను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారని అయితే ఇప్పుడు కేసీఆర్ గారు అయితే రైతు ఉద్యమం కూడా చేపట్టడం మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా మనం చూసుకునే పంట పెట్టుబడి సాయం రైతు బంధు నిధులు విడుదల చేయడం లేదంటూ ఇటీవల కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కదా. ఈ నేపథ్యంలో అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వాళ్ళ మీద కీలక కామెంట్స్ అయితే చేశారు. అది ఏంటంటే మనం చూసుకున్నట్టయితే రైతు బంధు నిధులు ఇవ్వలేదంటే బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది కదా. దాన్ని ఎమ్మటే బట్టి విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఇప్పటివరకు అయితే దాదాపు 64,75,000 మందికి అయితే రైతు బంధు నిధులు అందించాము. 5 ఎకరాల లోపు ఉన్న వారికి దాదాపు 5,575 కోట్లు అయితే విడుదల చేశాము రైతు బంధు, అంటే రైతుల ఖాతాల్లో వేశాము. ఇంకా 5 లక్షలకు పైగా రైతులకు అంటే 5 ఎకరాలలో పైన ఉన్న వారికి అయితే వేయలేదు అని అయితే స్పష్టం చేశారు. దాదాపు ఇప్పటివరకు 92% కంప్లీట్ చేశామని అయితే క్లియర్గా మనకి చెప్తున్నారు. మిగిలిన 5 లక్షల మంది రైతులకు అయితే భూమి ఎక్కువ ఉన్నవారే, అందువల్ల వాళ్ళకి ఇప్పటివరకు అయితే చేయలేదు. దాంట్లో కూడా అర్హులకు త్వరలో రైతు బంధు అయితే నిధులను జమ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా వచ్చే వానాకాలం సీజన్ నుంచి అయితే రైతు భరోసా కింద అయితే దాదాపు 15,000 రూపాయలు అయితే ఎకరానికి ఇవ్వబోతున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం త్వరలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్లు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కౌలు రైతులకు కూడా మేము నిధులు ఇస్తాం, 15,000 రూపాయలు డైరెక్ట్ కౌలు రైతుల అకౌంట్లలో వేస్తాము, దానికి కూడా దరఖాస్తు చేసుకోండి అని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా. కాబట్టి మీకు రైతు బంధు పడ్డట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వేస్తాను, లేదంటే నో అని కామెంట్ చేయండి. ఇంకేమైనా పూర్తి అప్డేట్స్, ఇంకేమైనా వివరాలు కావాలంటే మా
ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు అయితే చూస్తూ ఉండండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. రైతు బంధు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు కానీ, ప్రతి ఒక్క దాని మీద నిరుద్యోగులకు అయితే ఇలా ప్రతి ఒక్క దాని మీద అయితే మేము ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాం. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.